జితామిత్రాయ నమ. జిత అమిత్రాయ నమ. అమిత్రులు అంటే శత్రువులు, శత్రువుల్ని జయించినవాడు. కొందరికి లక్షణంలోనే జయలక్షణం ఉంటుందండి. లక్షణంలోనే జయలక్షణం అంటే జిష్ణు అంటారు. అలాంటి జయలక్షణం ఉన్నవాడే రామచంద్రమూర్తి అని జయత్యతిబలో రామో అని చెప్పారు. ఇక్కడ జయలక్షణం స్వాభావికంగా వాళ్ళ అందు ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ జయించడం, వాళ్ళు బయలుదేరారంటే జయించి తీరుతారు. పెద్ద హోప్స్ పెట్టుకోకండి అన్నారు వాళ్ళు. వెళితే తప్పకుండా జయించి వచ్చేస్తారండి. ఇక్కడ వాడు బయలుదేరాడంటే ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళలో జయలక్షణం ఉంది. అదే జితామిత్రాయనమ, అమిత్రుల్ని జయించువాడు. ఇందులో జితామిత్రాయనమ అంటే సృష్టి పట్ల అమిత్ర భావాన్ని జయించాలి. ఇది చాలా గొప్ప విషయం. అంటే వీడు నావాడు, వీడి పైవాడు అనే భావంలో ఎక్కువగా శత్రుభావంతో అవతలమని చూస్తాం. ముందు శత్రువుల కంటే మిత్రుడు కాడనే భావం కూడా ఒక విధంగా మంచిది కాదు. శత్రువు అవ్వడం ఒకటి, మిత్రుడు కావడం ఒకటి, రెండు జాగ్రత్తగా విన్నారు కదా. అటు శత్రువు కాకపోవచ్చు, మిత్రుడు కాడు అంటే అర్థం ఏంటి? శత్రువు కాదు, మిత్రుడు కాడు, వాడితో ఏమీ సంబంధం లేదు. అలా కాకుండా జగత్తు పట్ల మిత్రభావం కలిగి ఉండుట చాలా అవసరం. అది లేకపోవడం అమిత్రం. ఎందుకంటే ముందు సంస్కారాలు సరిగ్గా లేకపోతే సాధనకి ఉపయుక్తం కాదు. సంస్కారాలకే వాసనలు అని పేరు. ఆ వాసనల్లో మైత్ర్యాది వాసన లభ్య అన్నారు. ఇక్కడ మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అనేటువంటి సంస్కారం ఉంటే కానీ పరతత్వం దొరకదు అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. యోగం కుదరాలంటేనే మైత్ర్యాది లక్షణాలు ఉండాలి. కనుక నాకు శత్రువు లేడండి, మిత్రుడు లేడంటే రెండూ వికారం లేనండి అన్నాడు. ఇక్కడ జగత్తు పట్ల మిత్రభావం లేకపోతే ఎలా ఉండి? జగత్తులో ఉన్నంతకాలం జగత్తు పట్ల మిత్రభావం ఉండాలి. మిత్రభావం లేకపోవడం కూడా దోషమే. మిత్రభావం అంటే హితకాంక్ష, హితాచరణ మిత్రభావం. అందరి హితాన్ని కోరడం, అందరికీ హితం కలిగించడమే మిత్రభావం. అది ఎవరిని పట్టించుకోకుండా తిరిగాడంటే యోగ స్థితిలో అది సరిపోతుంది, కానీ మిగిలిన స్థితిలో స్వార్థపడు అర్థం ఇక్కడ. కనుక జగత్తులో ఉన్నంతకాలం సర్వ జగత్తు పట్ల ఉండవలసిన భావం మైత్రీ భావం ఉండాలి. అక్కడ మొదలుపెట్టి ముదితా, కరుణ, ఉపేక్ష ఇత్యాదులన్నీ వస్తాయి. ఇక్కడ మైత్రీభావం ఒక సత్సంస్కారం. ఈ సత్సంస్కారం అనే వాసన ఉన్నవాడికే లభ్య. మైత్ర్యాది వాసనా లభ్య. మైత్ర్యాది సంస్కారముల చేత లభించేది పరతత్వము. ఆ పరతత్వం ఇక్కడ లలితగా అయితే ఇక్కడ వాళ్ళ కొడుకుగా చెప్పారు అంతే. ఇక్కడ కనుక ఈ మిత్రభావం లేకపోవడం కూడా అమిత్రమే. గనక ఆ అమిత్ర అనే దుర్లక్షణాన్ని తొలగించేవాడు జయించినవాడు కనుక జితామిత్రాయ నమః. శత్రునాశకుడు అర్థంతో పాటు అమిత్రభావాన్ని తొలగించేవాడు. జగద్గురవే నమః. చాలా గొప్ప మాట ఉందండి. జగత్తు గురువు, జగత్తు గురువు ఈశ్వరుడే, మరొకరు కాదు. సదాశివ సమారంభం అనగానే కొంత మొహం చిట్లించారు. అప్పుడు నారాయణ సమారంభం అంటే సంతోషించారు. కనుక నారాయణుడన్నా సదాశివుడన్నా ఒకే ఈశ్వరుడు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జగద్గురువు అంటున్నాం. ఏమిటండి ఇది అంటే? ఈయన గురువు కాదా? పరమేశ్వరుడు గురువు కనుక సృష్టిలో అసలు గురువు పరమేశ్వరుడు తెలుసుకోండి. మీకు ఎందరు గురువులు దొరికినా పరమేశ్వరుడు గురించి చెప్పడానికి వచ్చిన వాళ్ళే అని తెలుసుకోవాలి. ఇక్కడ కానీ పరమేశ్వరుడితో అనుబంధం ఏర్పరిచిన వాడే అసలు గురువు అయినప్పుడు అసలు గురువుతో ఎవడి సంబంధం ఏర్పరుస్తున్నాడో వాడే అసలైన గురువు తెలుసుకోండి. ఇక్కడ అసలు గురువు ఈశ్వరుడు. ఎందుకంటే ఎంత గురువు అనుగ్రహం ఉన్నా బుద్ధికి ప్రేరేపణ కలిగించాల్సిన వాడు వాడేగా. కానీ బుద్ధికి ప్రేరేపణ కలిగించే ధియోజన ప్రచోదయాత్ అయినటువంటి పరమేశ్వర తత్వమే అసలు గురువు గనక జగద్గురవే నమః అని నమస్కరిస్తాం. అందుకే మన గురు పరంపర ఎలా ప్రారంభమవుతుందో అందరికీ తెలుసు కదా. నారాయణ సమారంభం సదాశివ సమారంభం అంటే మొదటి గురువు ఈశ్వరుడే అన్నాం. అది తెలుసుకోండి. ఇక్కడ తర్వాత మీ దాకా వచ్చిన గురువులందరూ కూడా అసలు గురువుకి దయపుడితేనే మన గురువు దొరుకుతాడంటే ఇది తెలుసుకోండి. ఆ గురువు పని ఏంటంటే నువ్వు అసలు గురువు దగ్గర కూర్చోబెట్టడం. అందుకే అసలు గురువుకు ముందు నమస్కారం చేసుకోవాలి. జగద్గురవే నమః ఇది ఒక అర్థం. రెండవది, ఇంతవరకు జగత్తు 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 అని చెప్పారు కదా, జగద్రూపమైన గురువు రెండవ అర్థం. ఇక్కడ జగత్తే గురువు. జగత్తు గురువు అంటే ఒక అర్థము, జగత్తే గురువు అనేది మరొక అర్థం. ఆ మాటకు వస్తే మీకు శిష్య లక్షణం ఉంటే జగత్తే గురువు అవుతుంది. జగత్తులో ప్రతిదీ పాఠం నేర్పుతుంది. అయితే నీళ్ళు శిష్య లక్షణం ఉండాలి. అది జీవితాంతం ఉండాలండి. కొంతమంది 2 రోజులు శిష్యుడు కానీ 3 రోజులు గురువు అయిపోవాలనుకుంటాడు. అది ప్రమాదం. శిష్య లక్షణమే వాళ్ళకి పండలేదు. అందుకే రమణ మహర్షి ఒక మాట అంటారు, ఉత్తమ గురువు ఎవరయ్యా అంటే తాను గురువు అనుకోనివాడే అన్నాడు. ఇక్కడ తాను గురువు అని ఎప్పుడు అనుకోడంతే. మీ దీపం కూడా బహుశా నేను వెలిగిస్తున్నాను అనుకోదు, అది వెలుగుతూ ఉంటుంది. దాని లక్షణం అది ఇక్కడ. కనుక తాను జ్ఞానిగా మిగిలిపోతాడు అంతే. ఇక్కడ ఆ జ్ఞాన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది వాడి యోగ్యతలను అనుసరించి అందరిపై. కనుక మనకు ఆ లక్షణంగానే ఉంటే భగవంతుడు జ్ఞానం తానే ఇస్తాడని చెప్పాం కదా. ఎలా ఇస్తాడు ఆయన? ఈశ్వరుడు నీకు జ్ఞానం ఇస్తాడు జగద్గురువు అనుకో. ఎక్కడి నుంచి ఇస్తానండి? ఠామ్ అని పెద్ద సౌండ్తో దిగిస్తాడు అనుకున్నారా? ఆయన రూపం ఏం చెప్పాం? జగత్తు ఆయన రూపం కనుక జగత్తు ద్వారానే నీకు జ్ఞానం ఇస్తాడు ఏదో రూపంతో.
అలా జగత్తును గురువుగా ఎలా చూడాలో దత్తాత్రేయ స్వామి వారి కథలో అవధూత గీతలో మనకు చెప్తాడు ఆయన. 24 గురువులు ఉన్నారు అన్నాడు ఆయన. ఎవరయ్యా గురువులు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం చెప్పాడే లేదు ఇక్కడ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం గురువులు ఎవరికి? దత్తాత్రేయ స్వామి వారికి. అంతే కదా. మన వాటి మీద తిరుగుతున్న ఏది అంటే అర్థం ఏంటంటే ఇవి మనందరికీ భోగ్య వస్తువులు, ఆయనకి అది గురు వస్తువు, జ్ఞాన వస్తువుగా గోచరించింది ఇక్కడ. అంటే ఈశ్వరారాధన, జగత్తుని ఈశ్వరుడుగా భావించేవాడికి జగద్రూపంగానే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. పంచభూతాలు గురువులయ్యాయి. అలాగే జగత్తులు ఎన్ని గురువులయ్యాయి 24 చెప్పాడు. 24 అందరికీ కనబడేవే, ఆయనకు గురువులుగా కనబడ్డాయి. అది తేడా. కనుక భోగ్య వస్తువుగా సామాన్యులకు కనిపిస్తున్నది, జ్ఞాన స్వరూపాలుగా జ్ఞానికి కనిపిస్తుంది, సాధకుడికి కనిపిస్తుంది, జిజ్ఞాసుకు కనబడుతుంది. ఇక్కడ జ్ఞానదాకా ఎందుకు? అందుకే జగద్గురవే అంటే జగత్తుకు గురువైన వాడు, జగద్రూపమైన గురువైన వాడు. అసలు గురు అన్నాం కానీ గుహా గురువు రెండు సుబ్రహ్మణ్యుడికి చెందినటువంటి విషయములు. అందుకే సుబ్రహ్మణ్యుడు గొప్ప ఉపదేష్ట, గురువు. ఆయన అనుగ్రహం ప్రధానంగా జ్ఞానప్రధానమే. ఆ మాటకొస్తే దేవతోపాసన యొక్క పరమ ప్రయోజనము జ్ఞానప్రాప్తియే. ఇది సాధకులకు అత్యంత ముఖ్యం కనుక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరికి? సాధకులకి, శ్రోతలకు కాదు. దేవతోపాసన యొక్క పరమ ప్రయోజనము జ్ఞానప్రాప్తియే. ఎందుకు? జ్ఞానాదేవ కైవల్యం కనుక. జ్ఞానం వల్ల మోక్షం అన్నారు కనుక జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాడు. అందుకు ఉపాసన చేయాలి. లేదండి ఈ కోరిక తెచ్చడానికి ఆ కోరిక తెచ్చడానికి అంటే అవి అవాంతర ప్రయోజనాలు, సప్లిమెంటరీ, ప్రధానం కాదు. కానీ నీకు ప్రధానంలా కనబడతాయి. నీకు జ్ఞానం ప్రధానం అనిపించట్లేదు, నీకు అనిపించట్లేదు కూడా ఆయనకు తెలుసు. నీకు ఇంకా జ్ఞానం ప్రధానంగా అనిపించట్లేదు. ఇది కాదు నాయనా, ఇవన్నీ పట్టుకోకు, జ్ఞానం ప్రధానం అన్నాడు అనుకోండి, దేవుడిని పక్కన పెట్టేస్తాము, ఎప్పటి నుంచి పూజ చేయం. లేదా జ్ఞానం మీద ప్రీతి మనకు లేదే, కావాలని తహతహ లేదే. ఇది ఇస్తే పుచ్చుకుందామనే తప్ప తహతహ ఏది? దాని పేరు జిజ్ఞాస. తహతహ ఉండాలండి. అది రాలేదు అన్నప్పుడు ఏంటోనండి, ఇవాళ పొద్దుటి నుంచి గట్టిగా ఉంది, భోజనానికి పిలిచారు కానీ ఆకలి పుట్టట్లేదు, వండినవాడి బాధ అంతా ఇంత కదా. అప్పుడు వాళ్ళు మొట్టమొదటి ఇచ్చేది ఎపిటైజర్, అది ఇస్తే ఆకలి పుడుతుంది, తర్వాత పెడతాడు ఇక్కడ. అందుకే భగవానుడు కూడా ఎపిటైజర్ ఇస్తాడైనా, ఇచ్చిన తర్వాత నీకు జిజ్ఞాస పుట్టాలి. ఆ ఎపిటైజర్కి నువ్వు సాధన చెయ్యగా ఎప్పుడు ఆకలి పుట్టిస్తాడు ఆయన. పైగా నీకు కావలసినవి ఇచ్చేస్తూ ఉంటాడు, అభీష్ట సిద్ధి కలిగిస్తాడు. ఊరుకోడు. నీ కోరినవి ఇచ్చానుగా పో అనడు, కోరినవి ఇస్తూనే ఎప్పటికోసారి కొట్టి ఎంతకాలం విడతావు రా అంటాడు. జిజ్ఞాస కలిగిస్తాడు, వైరాగ్యం కలిగిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. కనుకనే దేవతోపాసన యొక్క పరమ ప్రయోజనం జ్ఞానమిచ్చుటియే, అంటే గురుస్వరూపము. కనుక దేవతను గురువుగా ఉపాసించడమే సర్వోత్కృష్టం, ఇందులో సందేహం లేదు. ఏ స్వరూపమైనా కృష్ణం వందే జగద్గురు. ఆ మాటకొస్తే రాముడు ఎంత తక్కువ అనుకున్నారా? ధర్మానికి గురువే, మోక్షానికి గురువే, రెండింటికి గురువే ఆయన. ఇక్కడ ఇలా ఉండాలరా అని చేసి చూపించాడు ఆయన ఇక్కడ, అవసరం లేకపోయినా. మరి అంతే. కనుక భగవంతుడు అంటేనే ప్రధానం జ్ఞానం అండి. చిదానంద అంటే అర్థం అదే కదా. జ్ఞానం ఆనందమే భగవంతుడు, మరొకటి కాదు. జ్ఞానం ఆనందం, అది అసలు వస్తువు. అది నీకు అందించడం కోసం నాన్న వేషాలు వేసుకొస్తాడు ఇక్కడ. నువ్వు వేషాలు చూసి మురిసిపోతున్నావు, ఆయన అసలు స్వరూపం తెలుసుకోలేకపోతున్నావు. రాముడు, కృష్ణుడు, లలితమ్మ, లక్ష్మీదేవి, దుర్గా, సరస్వతి, సుబ్రహ్మణ్యుడు, అబ్బా ఇవన్నీ వేషాలు. అసలు రంగు మాత్రం జ్ఞానానందములు తెలుసుకోండి. అది నీకు కలిగించే వరకు ఊరుకోడాను ఇక్కడ. నువ్వు ఉపాసన బలమవుతున్న కొద్దీ జ్ఞానం ఇస్తాడు. అందుకు ఉపాసనలో ఎదుగుతున్నామా లేదా అనే దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటంటే ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి. వైరాగ్యం పెరుగుతుందా లేదా, వివేకం పెరుగుతుందా లేదా. వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం. అంతర్ముఖత్వం పెరుగుతుందా లేదా, బహిర్ముఖ ప్రీతి తగ్గుతుందా లేదా. ఇవి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది స్టడీ చేసుకోండి. సాధకుడు వీటిలో ఉండాలి. ఇప్పుడు ఇదివరకటి కంటే ఇప్పటిది ఎంత పెరిగింది. అవునండి, ఉపాసన మొదలుపెట్టేటప్పుడు నా పిల్లలు కూడా లేరండి, చేసిన తర్వాత పిల్లలు పుట్టారండి, మనవలు పుట్టారండి, మునుమనవలు పుట్టారండి. ఆ మునుమనవుడు పెళ్ళి అయిపోతే చాలండి. ఇక్కడ ఇంకేమిటండి ఉపాసన ఫలించింది? ఏమీ లేదు, ఎక్కడో లోపం ఉందన్నమాట. ఇక్కడ ఎంతకాలం అంతేది. ఆ డిటాచ్మెంట్ రాగలగాలండి, సహజంగా రావాలి. అయితే గురుగారు చెప్పినప్పుడు ఆయన మీద కోపంగా విని వైరాగ్యం తెచ్చుకోమంటాడని వారి మీద కోపం తెచ్చుకుంటారుగా. వైరాగ్యం కలగాలి, సహజ సిద్ధమైన ఆ వైరాగ్యం కలగాలి, సహజంగా కలిగినట్టు కలగాలి. ఇక్కడ అవి కలిగిస్తాడు గురువు. అదే సుబ్రహ్మణ్యుని గురువుగా పూజించాలి. అందుకే ప్రతి నామాల్లో మధ్యలో గురువు అని రావడానికి కారణం ఏంటంటే ఆయన అసలు పని అది చేస్తాడు, ఆ భావంతో ఆశ్రయించు అని చూపిస్తున్నాడు. అందుకే జగద్గురవే నమః అన్నారు ఇక్కడ.
అందుకే శ్రీ గురుగుహ తారయాసుమాం శరవణ భవ శ్రీ గురుగుహ తారయాసుమాం అని కీర్తించారు ఇక్కడ. అంతేకాదు కామాదిరహిత హృదయ విభావిత, కామాదులు లేని వారి హృదయంలో చక్కగా భావించబడువాడా అని సంబోధించారు ముత్తుస్వామి దీక్షితులు వారు సుబ్రహ్మణ్య స్వామిని. కామాది వాసనలు లేని వారి మనస్సులో భగవంతుడు బాగా భావించబడతట. ఎంత గొప్ప భావం అండి. మనం ఏదో పాడేస్తున్నాం, ఏదో ఏ రాగం అండి అనే చూస్తున్నామే తప్ప ఏ వాక్యంలో చెప్పాడు మహానుభావుడు ఆలోచించట్లేదు. కామాది అంటే కామక్రోధాదులు, ఇవి మనస్సులో ఉన్నంత కాలం భగవంతుడిని బాగా భావించరు. విభావన కాదు, ఇక్కడ విశేషంగా భావించగలగాలంటే కామాదిరహిత హృదయం ఉండాలి. అప్పుడు భగవంతుడి యొక్క ప్రకాశం బాగా ఉంటుందండి అన్నాడు ఇక్కడ. కామాదిరహిత హృదయ విభావిత అని కీర్తించాడు ఇక్కడ. వామదేవ పార్వతీ సుకుమార వారిజాస్త్ర సమ్మోహనాకార అని శ్రీ గురుగుహ తారయాసుమాం స్వామినాథ పరిపాలయాసుమాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ శ్రీ గురుగుహ తారయాసుమాం అంటూ కీర్తించారు 2 కీర్తనల్లోనూ ముత్తుస్వామి దీక్షితుల వారు. ఆయనకి సుబ్రహ్మణ్యుడు గురువుగా అనుగ్రహించాడండి. ఎలాగూ అంటే ఆయన ఉపాసన పండడం వల్ల గురువు దొరికాడు ఆయనకి. గురువు వల్ల ఉపాసన పండింది. ఏంటంటే ఏదో ఏమారపాటను వింటూ ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ మహానుభావుడు అసలు పేరు ముత్తుస్వామి, తర్వాత దీక్షితులని తర్వాత పిలువబడ్డారు. ముత్తుస్వామి అంటే చిదంబర క్షేత్రం దగ్గర వైదీశ్వరన్ కోయిల్ ఉంది, అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి పేరు ముత్తుస్వామి. వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి వెళ్ళి సత్సంతానార్థులు కొంతకాలం అక్కడ సాధన చేస్తే ఆయన ఒక ముత్యాల మాల ఇచ్చినట్లుగా ఆమెకు కలొచ్చింది. ఆయన తేజస్సు సంతానంగా వస్తుందన్న స్ఫురణ తండ్రికి వచ్చింది. తర్వాత కలిగాడు కనుక ఆయనకి ముత్తుస్వామి అని పేరు పెట్టారు. ఆయనకి వేదాది విద్యలన్నీ నేర్చుకున్నారు బాల్యంలో పద్ధతిగా. దాని తర్వాత చిదంబరనాథ యోగి అనే ఒక యోగి శ్రీ విద్యలో సిద్ధపురుషుడు ఆయన వచ్చి వీళ్ళకి ఇంటికి గురువు. ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ అక్కడే దీక్ష తీసుకునేవారు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు మీ అబ్బాయిని నాతో తీసుకువెళ్తానన్నాడు. అప్పుడే ఆయనకి ఇంకా యవ్వనంలోకి ప్రవేశించిన దశ, వివాహమైంది. నేను నాతో తీసుకెళ్తాను అనగానే పంపించారు. ఆయన తల్లిదండ్రుల అనుమతితో గురువుగారు వెంట వెళ్ళారు. కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు కాశీ మహాక్షేత్రంలో గురువు వద్ద ఉంటూ సాధన చేస్తూ ఉన్నారు ఆయన. ఇప్పటికీ వారు గురువుగారు చేసిన శ్రీచక్రము, గురువు అనుమతితో ఆయన పూజించిన శ్రీచక్రము కాశీక్షేత్రంలో కేదార్ ఘాట్ వద్ద ఉన్నదండి, చూడొచ్చు. అక్కడ చిదంబరనాథ యోగితో పాటు ఆయన శిష్యరికం చేస్తూ శ్రీ విద్యలో పూర్ణుడై సంగీత విద్య కూడా గొప్పగా సాధన చేశాడు ఆయన. ఒకరోజు అడిగారు, ఇన్నాళ్ళు సాధన చేశాను కానీ సిద్ధించిందే లేదో నాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే, రేపు పొద్దున్న నువ్వు గంగా స్నానానికి వెళ్తావు కదా, అక్కడ అడుగు అమ్మవారు ఏం సమాధానం చెప్తారో చూడు అన్నారు. ఆయన పొద్దున్న వెళ్ళి గంగలో స్నానం, సరిగ్గా కేదార్ ఘట్టం దగ్గర జరిగింది సంఘటన. గంగలో స్నానం చేస్తూ పైకి లేస్తూ ఉంటే ఇది తగిలింది చేతికి. తీస్తే ఒక వీణ దొరికిందండి ఆయనకి. దాని మీద దేవనాగరి లిపిలో రామనామం రాసి ఉన్నది ఇక్కడ. పైగా దేవదత్తం అని తెలియడం కోసం సాధారణంగా వీణల యొక్క యాళీముఖం అంటే చివరికి ఇలా కాక మకర ముఖంలో ఉంటుంది, అది క్రిందికి ఉంటుంది. కానీ ఈ వీణకి మాత్రం పైన ఉన్నదండి. వీణ ఆకృతే చాలా చిత్రం. అది దొరికింది. వెంటనే ఆనందంతో దాని పైకి తీసుకొచ్చాడు. ఈ లోపల గురువుగారు మెట్లు దిగుతూ సమాధానం దొరికిందా అని అడిగారు. అక్కడ ఉండి వస్తున్నానని చెప్పి గురువుగారు గంగలోకి వెళ్ళి నేను నిష్క్రమిస్తున్నానని సైగ చేసి ఆయన అందులో లీనమైపోయారు. యోగులు సిద్ధపురుషులు యతీశ్వరులు అలా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళినటువంటి ఆయన శరీరాన్ని తర్వాత తీసుకొచ్చి సమాధి చేశారు. ఆ తర్వాత విషయం తర్వాత గురువు ఆజ్ఞతో ఇంకా నువ్వు వెళ్ళవచ్చును కూడా చెప్పి గురువు నిష్క్రమించారు. ఇంకా అక్కడి నుంచి తిరిగి తన ఇంటి వైపు బయలుదేరారు ఆయన వస్తూ కాశీక్షేత్రం నుంచి. ఆ వచ్చేటప్పుడు క్రమంగా దక్షిణ దేశంలో ప్రవేశించి తిరుత్తణి మహాక్షేత్రానికి చేరుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్య మహాక్షేత్రం దివ్యమైనటువంటిది. 6 పడే వీడు అని చెప్పబడుతున్న 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుత్తణి చాలా ఉత్కృష్టమైనది, అది కూడా విశేషం. అక్కడ ఆయన చేరుకుని స్వామిని ఇక్కడ జపం చేసుకుందాం 40 రోజులు నిశ్చయించుకున్నాడు ఆయన. ఆ సాధకులు అలా ఉంటారండి, ఇంకేమీ పట్టదు. ఇంటికని బయలుదేరిన వాడు అక్కడ రాగానే మనసు మారిపోయింది, ఇంక సుబ్రహ్మణ్య మంత్రం జపం చేయడం మొదలుపెట్టారు. అలాగా ఆయన అనుకున్న కాలం పూర్తయ్యేటప్పటికల్లా పచ్చని బంగారు ఛాయతో కూడిన వృద్ధుడు ఆయన ముందుకు వచ్చి జపం చేస్తున్న ఆయన ముందు కూర్చొని ఏది కళ్ళు తెరువు అన్నాడు. ఇక్కడ ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఈ కలకండ నోట్లో పెట్టుకో అని చెప్పి నోరు తెరవని కలకండ పెట్టి ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు.
ఆయన కళ్ళు మూసుకుని కలకండ చప్పరిస్తుంటే ఇప్పుడు తెరువు అన్నాడు అన్నమాట. తెరిచి చూసేటప్పటికల్లా వల్లీదేవి సేనా సమేతమైన సుబ్రహ్మణ్య దర్శనమైంది. అప్పుడు శ్రీనాథాత్ గురుగుహో జయతి అని మొదలుపెట్టి అక్కడి నుంచి గురుగుహ నామాంకితంగా రచిస్తున్నారు. ఆయన ఆయనే. అంతేకాదు శ్రీ విద్యలో గురుస్థానం సుబ్రహ్మణ్య స్వామి వారిది. ద్వాదశ శ్రీ విద్య ఉపాసనా సంప్రదాయ ప్రవర్తకుల్లో స్కందుడుకుడు. అదే స్కందోపాసిత విద్య అని కూడా చెప్పబడుతున్నది ఇక్కడ. అలాంటి అనుభవానికి లభించాక ఆయన వల్ల దత్తమైన వాంగ్మయమే తన తర్వాత అంతా సంకీర్తనలో చూపించారు. ఆయన వల్ల దత్తమైన స్వరజ్ఞాన అక్షరజ్ఞానములే దివ్యమైన కృతులుగా విస్తరిల్లాయి. అందుకే ప్రతి కృతి గురుగుహాంకితం. ఆ గురుహ శబ్దాన్ని ఎన్ని రకాలుగా చూపిస్తారు. అందుకే మహావాక్యోపదేశ అని ఒక చోట చెప్తారు ఇక్కడ. అంటే మహావాక్యాన్ని ఉపదేశించే గురువు అని చెప్పాడు. నిజానికి సుబ్రహ్మణ్యుడు సన్యాసాశ్రమ నియమాలు చెప్పినటువంటి గురువు అండి. ఆశ్చర్యాన్ని సన్యాస, బ్రహ్మచార, గృహస్థ అన్నిటికీ అతీతుడైన. అందుకే వామదేవ మహర్షికి యతి నియమాలు కొన్ని అధ్యాయాలు చెప్పాడైన. యతి నియమాల్లో ప్రధానంగా సన్యాసికి 4 మహావాక్యాలు ఉపదేశిస్తారు. అవి మళ్ళీ తావళం పట్టుకు జపం చేయడం కాదు, అది మననం చేయాల్సింది, విచారణ చేయాల్సినది. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాల అర్థ విచారణ చేయాలి. అంతేగాని పాదుకలు వచ్చే మంత్రం వచ్చిందనేసి అనేయడం కాదు, విచారణ చేయాలి. స్వరూప నిరూపణ హేతవే, స్వచ్ఛ ప్రకాశ విమర్శ హేతవే, స్వాత్మారామ పంజర విలీన చేసే ముందు ఒకసారి నెత్తి మీద పెట్టుకుని అనుకోవడమా? అసలు స్వరూప నిరూపణ హేతవే అంటే ఏమిటి? స్వచ్ఛ ప్రకాశ విమర్శ హేతవే అంటే ఏమిటి? ఆలోచించద్దు, విచారణ చేయాలి. కనుకనే యాంత్రికంగా అనడం కాదు, అర్థ విచారణ లేనిది సాధన ఫలితం లేదు. వీటితోనే అంతకాలం తృప్తిపడిపోవడం, అర్థ విచారణ చేయొద్దు. కనుక స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు వామదేవ మహర్షికి సంపూర్ణంగా బోధించారు. 4 మహావాక్యాల అర్థాన్ని ఎంత అందంగా చెప్తాడో స్కందగీతలో. ఇవి మేరు పర్వతం దగ్గర తపస్సు చేసినటువంటి వామదేవ మహర్షికి బోధించినట్లుగా అద్భుతం. అంటే అక్కడ స్థానం ఏమిటైంది? ప్రణవార్థం బ్రూహిమే స్కంద అది అడుగుతాడు. నా ఓంకారార్థాన్ని బోధించు. ఓంకారార్థం ఏముందండి? పుస్తకం దొరుకుతుంది, చదివిస్తే అయిపోయింది. అర్థం అనుభవానికి వచ్చేటట్టు చెప్పాలి. ఓంకారం అంటే సామాన్యమా? ఓం అని అరవడమేనా? అకార ఉకార మకార వివేచనం ఏంటి? తురీయతత్వం ఏమిటి? అకార ఉకార మకారాలకి మనలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి సంబంధం ఏమిటి? తురీయానికి ఆత్మతో సంబంధం ఏమిటి? ఈ విచారణంతో చూపిస్తూ ఓంకారమే విశ్వం. అందుకు ఓం ఇతి ఇదగుం సర్వం, ఓమితి బ్రహ్మ.